భ్యో నమ హరి ఓం. మీ శత్రువులు ఎవరైనా సరే కరెక్ట్గా 40 రోజుల్లో వాళ్ళు సర్వం కోల్పోయి బయటికి వచ్చి ఒక పవర్ఫుల్ గల ఈరోజు ఒక నిమ్మకాయతో ఒక పవర్ఫుల్ గల ఒక తంత్ర ప్రయోగాన్ని ఈరోజు మీకు తెలియజేస్తున్నామంటే దీనికి ఎటువంటి మీరు రూపాయి ఖర్చు లేకుండా మీరు సొంతగా ఇంటికాడ కూర్చొని చేసుకుని అటువంటి పవర్ఫుల్ గల ఒక శత్రు నాశన ప్రయోగం తంత్రం చేస్తున్నాం. అయితే ఇది ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ద్వారా చాలామంది వశీకరణ యంత్రాలు కానీ అదేవిధంగా బ్లాక్ మ్యాజిక్ నివారణ సంబంధించిన యంత్ర తంత్రాలు కానీ అదేవిధంగా ధన వశీకరణ, సర్వజన వశీకరణ ఇటువంటి అన్ని చాలామంది తీసుకున్న రిజల్ట్ అవుతుంది. అదేవిధంగా మీకు ఎవరైనా సరే లవ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మన ఛానల్ చాలా వీడియోస్ ఉన్నాయి. ముందు అయితే సొంతగా మీరు చేసుకున్న తర్వాత మీకు రిజల్ట్ వస్తే హ్యాపీ. ఒకవేళ మీరు చేసుకోలేకపోతున్నాము, మేము వర్క్లో ఉంటాం, బిజీగా ఉంటాం, లేకపోతే బిజినెస్ చేస్తూ ఉంటాం, మేము చేసుకోలేకపోతున్నాం, మీరు ఏం చేస్తారా అంటే అప్పుడు నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను కాబట్టి నేను మీరు నాకు కనెక్ట్ అయ్యారంటే వాట్సాప్ ద్వారా నేను కరెక్ట్గా దాన్ని ఏ విధంగా తీసుకోవాలి ఎట్లా తెలియజేస్తామన్నమాట. అయితే ఇక్కడ వచ్చేసి మీకు నేను తెలియజేసేది ఏంటంటే ఇది వచ్చేసి ఒక శత్రు నాశన ప్రయోగం అన్నమాట. మీరు ఏం చేస్తారంటే అమావాస్య రోజున కానీ, గురువారం రోజున కానీ, లేకపోతే పౌర్ణమి రోజున కానీ, ఆదివారం రోజున ఇట్లా మంచి రోజు ఒక రోజు సెలెక్ట్ చేసుకోండి. చూసిన తర్వాత నాకు తెలిసి అయితే పౌర్ణమి అనేది మంచి కోసం ఉపయోగించాలి, అమావాస్య అనేది చెడు కోసం ఉపయోగించాలన్నమాట. మీరు ఒక నిమ్మకాయ తీసుకోండి, అమావాస్య చేయండి, చాలా రిజల్ట్ బాగుంది. ఒక నిమ్మకాయ తీసుకొని మీరు ఏం చేస్తారంటే మీకు శ్మశానం దగ్గరలో ఉంటే ఎక్కడ సరే మనిషి చనిపోయిన తర్వాత అక్కడ కాల్చడం జరిగింది అన్నమాట. కాల్చడం జరిగినప్పుడు అక్కడ బూడిద అనేది కొద్దిగా ఎంతో కొంత ఉంటుంది. మీకు కుదిరితే ఆ బూడిద అనేది చక్కగా కొద్దిగా మీ చేతులు తగలకుండా కర్రపులతో ఒక దేవుడితో చేసుకోవాలి. ఒక కవర్లో కానీ లేకపోతే దేంట్లో కానీ తీసుకోండి. ఆ విధంగా తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ బూడిదని తెచ్చుకున్న తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని మీరు ఆ నిమ్మకాయ ఇట్లా చిన్న ఘాటు పెట్టండి. నిమ్మకాయ చిన్న ఘాటు పెట్టేసి ఈ బూడిదని కర్ర పుల్లతోటి ఆ యొక్క నిమ్మకాయ లోనకు పెట్టండి. నిమ్మకాయ లోనకు పెట్టేసి మీరు ఏం చేస్తారంటే మీ శత్రువు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క శత్రువు ఇంటి దగ్గరికి వెళ్ళే ముందుగా మీరు ఆ యొక్క నిమ్మకాయ చేతిలో పట్టుకొని నా శత్రువు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్వం కోల్పోవాలి, వాళ్ళు సర్వం కోల్పోయి రోడ్డు మీదకి రావాలి అనుకుని ఈ యొక్క నిమ్మకాయని మీరు వాళ్ళ ఇంటి స్థలంలో కానీ లేదా వాళ్ళ ఇంటి దగ్గర పడవేసినట్లయితే మీకు రిజల్ట్ అనేది ఎంతో సూపర్ ఫాస్ట్గా ఉంటుందో మీరు చూస్తే ఆశ్చర్యపోతారు అన్నమాట. అటువంటి పవర్ఫుల్ గల ఈ యొక్క రెమెడీని ఈరోజు నేను తెలియజేయడం జరిగింది. చాలా సింపుల్ రెమెడీ, చక్కగా చేసుకోవచ్చు, మీకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదన్నమాట. మీకు సొంతగా చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఇది 1-2 సార్లు చూసి చేయండి. మీ చేతికి తగలకుండా తెచ్చుకోవాలి ఆ బూడిద అనేది. ఒకవేళ బూడిద లేదు అనుకున్నారంటే అప్పుడు మీరు ఏం చేయాలంటే కప్పెట్టిన శవం దగ్గరికి వెళ్ళి మట్టి తెచ్చుకోవాలి. ఆ మట్టి తెచ్చుకొని ఆ నిమ్మకాయలో చిన్న రంధ్రం పెట్టేసి ఆ మట్టిలో పెట్టేసి మీరు పంపించేయాలన్నమాట. ఆ విధంగా వాళ్ళ స్థలంలో కానీ వాళ్ళు ఎక్కడైనా సరే ఏదైనా సరే వాళ్ళ స్థలంలో వేసినట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళ సర్వం కోల్పోవడం అనేది జరిగింది అన్నమాట. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ నిమ్మకాయ మేము ఆ బూడిద తెచ్చుకున్నప్పుడు ఆ బూడిదని కానీ లేకపోతే ఆ మట్టి మీ ఇంటికి తెచ్చుకున్నప్పుడు అది మీ ఇంట్లో పెట్టుకోబాకండి. ఒకవేళ నిమ్మకాయలు పెట్టేసి మీరు వాళ్ళ దగ్గర పడేద్దాం అనుకొని మీరేం చేస్తారు, మీ ఇంటి దగ్గర ఇంట్లో పెట్టుకున్నారంటే మీరు సర్వం కోల్పోయి రోడ్డు మీద పడతారు. ఒకవేళ వాళ్ళ ఇల్లు దూరం అనుకుని వేరే అటువంటి ఏం చేస్తారంటే ఆ నిమ్మకాయ బయట రోడ్డు మీద పెట్టండి, దూరంగా బయట పెట్టేసి రాండి. ఆ విధంగా చేయండి. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం నిమ్మకాయ తీసుకెళ్ళి పడేసేయండి. అంతేగాని అది బూడి తీసుకొచ్చుకొని ఆ మట్టి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని మీరు సర్వం కోల్పోవడం జరిగింది. ఎందుకంటే చనిపోయిన శవం నుంచి మట్టి తీసుకొచ్చినా సరే, అదేవిధంగా చనిపోయిన మనిషిని కాల్చిన ఆ కాష్టం అని తెచ్చుకున్నా సరే మన ఇంట్లో చీకు ఆంతులు వచ్చేసి ఆ కుటుంబం ఏ కుటుంబం అయితే ఉందో అది మొత్తం గల్లంత అయిపోయి రోడ్డు మీద పడిపోవడం జరిగింది మేడం. అటువంటి పవర్ఫుల్ టెక్నిక్ మాట, చాలా సింపుల్. చాలామంది అడుగుతున్నారు అన్నమాట. ఈ తంత్ర మంత్రాల ద్వారా ఏం కాకుండా చాలా చిన్న రెమెడీస్ ఏదైనా చెప్పడం చెబుతున్నారు. కుదిరితే కప్పెట్టిన శవం మీద మట్టి తెచ్చుకోండి కొద్దిగా, లేదనుకుంటే మీకు అనుకూలంగా ఉంటే కాల్చి చేసిన బూడిద ఉంది అన్నమాట. ఆ బూడి తెచ్చుకొని మీ శరీరానికి తగలకుండా చక్కగా ఒక పేపర్లో వేసుకొని ఆ బూడిని కొద్దిగా దాంట్లో కొద్దిగా నిమ్మకాయ చిన్న ఘాటు పెట్టేసి ఒక పుల్లతో కానీ లేకపోతే దాన్ని తీసుకొని దాంట్లో వేసేసి చక్కగా ఆ బూడిని పెట్టేసి ఆ నిమ్మకాయ తీసుకెళ్ళిపోయి ఆ శత్రు పేరు మనసులో కలుసుకొని మీరు మీకు ఏదైతే కావాలనుకుంటుందో అది తీసుకున్న స్థలంలో పడేసుకోవాలి. ఆటోమేటిక్ వాళ్ళ సర్వం కోల్పోవడం అనేది జరిగింది అన్నమాట. ఆ విధంగా చేసుకుని కాకపోతే ఏం చేసిందంటే మంచిని ఉద్దేశించి చేయండి, చెడు ఉద్దేశించి చేశారంటే కర్మ ఫలితం అనేది ఎవరిని కూడా విడిచిపెట్టదండి. ప్రతి ఒక్కరు కూడా దానికి లొంగిపోవాల్సింది అన్నమాట. కాబట్టి 1-2 సార్లు ఆలోచించి చేయండి. అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తాను, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.